సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను దాయాది పాకిస్తాన్ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలని ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది. వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దాంతో సల్మాన్ ఖాన్ ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం 2025 కార్యక్రమంలో మాట్లాడిన సల్మాన్ ఖాన్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని పాకిస్తాన్ దేశం జీర్ణించుకోలేకపోతోంది. ఆ కార్యక్రమంలో పాకిస్తాన్, బలూచిస్తాన్ అంటూ సల్మాన్ ఖాన్ మాట్లాడడం, ఆ ప్రాంత ప్రజలు సౌదీ అరేబియాలో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వివిధ దేశాల ప్రజలు సౌదీ అరేబియాలో నివసిస్తున్నట్లు, భారతీయ సినిమాలని ఇక్కడ ప్రదర్శించిన భారీగా విజయవంతం అవుతాయంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్లో ఇప్పటి వరకు అంతర్భాగంగా ఉన్న బలూచిస్తాన్ కూడా ఒక దేశంగా ఆయన ప్రస్తావించాడని పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే పాకిస్తాన్లో బలూచిస్తాన్ దేశాన్ని ప్రత్యేకించి స్వాతంత్రం ప్రకటించాలని భారీ స్థాయిలో బలూచ్ ప్రజలు పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని ఉగ్రవాద ముద్ర వేసి పాకిస్తాన్ అణచివేసే ప్రయత్నం కొనసాగుతోంది. ఈ వివాదం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా తయారై పాకిస్తాన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, తమిళ, తెలుగు, మలయాళ సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి, ఇక్కడ పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి కూడా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు అని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్, బలూచిస్తాన్ వేరువేరుగా ప్రస్తావించడం, అది ఈయన ఒక సెలబ్రిటీ అయినందున ఆ ప్రాంత ప్రజలకి మంచి ఊతమిచ్చినట్లు అయింది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రభుత్వం దేశ వ్యతిరేక చర్యగా పరిగణించి అతడిని ఒక ఉగ్రవాదిగా ముద్ర వేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం 1997లోని షెడ్యూల్డ్ 4 క్రింద సల్మాన్ పేరును ఈ మేరకు చేరుస్తూ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానించే వ్యక్తుల బ్లాక్ లిస్ట్ లో ఆయన పేరును చేర్చింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల కదలికపై పాకిస్తాన్ చట్టాల ప్రకారం నిఘా ఉంచుతారు, వారిపై ఆంక్షలు విధిస్తారు, అవసరమైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అయితే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు బలూచిస్తాన్ వేర్పాటువాద నేతల్లో మాత్రం మంచి ఆనందాన్నే కలిగించాయి. భారత ప్రజలు, భారతదేశమన్న గిట్టని పాకిస్తాన్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఆయన ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇది మంచి పరిణామం కాదు, కానీ అనవసరంగా ఆయన్ని ఉగ్రవాదిగా ముద్ర వేయడం చరిత్రలో నిలిచిపోయే అంశం.